కనుక భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రెండవది, ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా? దక్షిణాయనం పవిత్రమైన కాలం, కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది. చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది. రాక్షసులు పరివేష్టించి ఉంటారు. ఎందుకు పరివేష్టించి ఉంటారు? వీడెందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి? అందులో బాగుపడిన ఎవరు వాళ్ళు? వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికీ భోగకారకం, ప్రతివాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది. కారణం వసంతకాలము అన్న మాటలోనే ఉంది. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. వసంత ఋతువైన కారణం చేత భోగకారకం, భోగముల యందు అనురక్తి కలుగుతుంది. కానీ అది నైమిత్తిక కాలం.